ఉంటే 7 ఓసీలే ఉండటం కరెక్ట్ కాదు. ఉమ్, కనీసం పార్లమెంట్ అన్నా మనం బీసీకి ఇద్దాం ఉమ్, అన్నటువంటి రూట్లో తీసుకొచ్చాడు. ఆ 7 సెగ్మెంట్లో బీసీలు చాలా మంది ఉంటారు కదా. అవును. ఓట్ల పరంగా చూస్తే బీసీలు ఎక్కువ ఉంటారు. ఉమ్, కానీ ఫైనాన్షియల్ గాను జనంలో క్రేజ్ ఉన్నటువంటి వాళ్ళు ఓసీలు కాబట్టి వాళ్ళకి ఇచ్చాడు. ఉమ్, అందుకని ఎంపీ సీట్ అన్నా బీసీకి ఇద్దాం. ఉమ్, ఎంపీ సీట్ అన్నా ఉమ్, అంటే అక్కడ మనం ఖచ్చితంగా అకామిడేట్ చెయ్యాలి అవును. ఉమ్, అన్నటువంటిది స్ట్రాటజీ. ఉమ్, అదే తెలుగుదేశం పార్టీ చూడండి. ఉమ్, గుంటూరు పార్లమెంటు స్థానం అంటే కమ్మ సామాజిక వర్గం ఓట్లు తక్కువ, అక్కడ ఉమ్, కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. ఉమ్, కానీ డామినేటెడ్ రోల్ ఎప్పుడు కూడా కమ్మ సామాజిక వర్గమే అవలంబిస్తుంది. అందుకే ఇంతకుముందు గల్లాజేదు 2 సార్లు చేసిన, ఉమ్, అంతకుముందు రాయపాటి చేసిన, ఉమ్, ఎప్పుడు కూడా కమ్మ సామాజిక వర్గం సీటు కిందనే ఉంది. అట్లాంటి చోట్లన జగను ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు అంతా ఓసీలకే ఇచ్చారు. ఉమ్, ఈ పార్లమెంట్ సీటు కూడా ఓసీ కమ్మకే ఇచ్చారు. ఉమ్, అంతా ఉమ్, అక్కడెక్కడ కాపు లేడు. ఈ 7 సెగ్మెంట్లో ఉమ్, జనసేన కాపు పార్టీ ఉండి ఉమ్, వాళ్ళకి లేదు, ఉమ్, తెలుగుదేశం ఏ కాపుకి ఇవ్వలేదు, బీజేపీకి అసలు సీట్ ఇవ్వాల. ఈ 7 ఉమ్, వీళ్ళిద్దరు కాంబినేషన్లో అక్కడ కాపు ఎవరికి ఇవ్వాల. ఉమ్, అప్పుడు ఏం చేయాలి వీళ్ళు ఉమ్, బేసిక్గా? అవును. అక్కడ అదే జగన్ ఏం చేశాడు, అక్కడ 2 కాపులు పెట్టాడు, 2 ముగ్గురు